రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి టిక్ టాక్ లో ఒక పెద్ద ఫేమ్ ఉన్న వైజాగ్ సత్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఇది కుర్చీ తాద్దేంది సార్? మళ్ళీ ఆయన మీద మీరు కేసులు పెట్టారంట, 1-2 కేసులు పెట్టారు. అయినా సరే ఆయన అంటే పెద్దాల మళ్ళీ మీ దగ్గరికి వస్తూ మిమ్మల్ని అబ్యూజింగ్ కామెంట్ చేయడం అలా జరుగుతూ ఉందంట. మీరు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు, బయట తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కుర్చీతాతల వైఫ్ కూడా మీ మీద బూతులు తిట్టడం అయితే మొదలుపెట్టింది. ఏంటి సార్ అసలు? ఈ కుర్చీతాత అనేవాడు ఏమని చెప్పుకుంటాడంటే బయటికి, నేను వరంగల్ కా డాన్, వరంగల్ కా షేర్ అని చెప్పుకుంటాడు. కాదు, వీడు వరంగల్ కా బెగ్గర్, అలాగే వరంగల్ కా చోరీడు. ఈడు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ లో అడక తినేటోడు, ఆర్టీసీ బస్సులో అడక తినేటోడు. సో ఈయన నాకు ఎలా పరిచయం అంటే, అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు, సాయి అమ్ముతాడు, సాయి డబ్బా. ఆయన ఒక రోజు మా ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, సత్యం మీది ఒక టీం ఉంది కదా, ఉప్పల్ బాలు, మీరంతా టీము ఈవెంట్స్కి వెళ్తారు, షూటింగ్కి వెళ్తుంటారు, ఈయనకు కూడా ఏదో ఒకటి హెల్ప్ చెయ్యి, ఈయనలో ఎంతో కొంత టాలెంట్ ఉంది అన్న. టాలెంట్ అయితే ఉంది, ఒప్పుకున్నా. గట్టిగా మాట్లాడతాడు, డైలాగులు చెప్తాడు, ఐ స్టడీ ఏదో అంటాడు, ఎంఏఎల్ఎల్బి లేకపోతే ఏవో అంటాడు. అవన్నీ సొల్లేలేదు, ఆయన అన్ఎడ్యుకేటెడ్, అది నాకు తెలుసు. నేను ఇంగ్లీష్ మాట్లాడతా కాబట్టి అవతల వాడు ఇంగ్లీష్ని బట్టి నేను చెప్తా వాడు ఎడ్యుకేటెడా కాదని. వాడు అంతా బట్లర్ ఇంగ్లీష్, అది పక్కన పెట్టండి, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్తే ఫోన్లే కదా తీసుకొచ్చినాం. తీసుకొస్తూ అప్పుడే ఎలక్షన్స్ అవుతున్నాయి ఎక్కడ, తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్. మాతో పాటు గుంటి నాగరాజు ఊరు తీసుకెళ్ళాం, ఖమ్మంలో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు కదా, మాతో పాటు తిరిగిండు. అలాగే మాతో పాటు ఏమైనా ఈవెంట్లు ఉన్నా ఏమైనా అన్నిటికీ తీసుకెళ్ళాం. అన్నిటికంటే ఒక అద్భుతం జరిగింది. మన నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఎస్ఎస్ తమన్ గారు, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈ డైలాగ్ ఆయన పెట్టారు, కుర్చీ మడత పెట్టిన డైలాగ్. గుంటూరు కారం సినిమాలో 20,000 రూపాయలు అయితే రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ 20,000 తాగుబోతులు ఇంటికి అలా ఇచ్చిస్తారండి. అలా ఆవిడకి తీసుకెళ్ళి అందులో 10,000 11,000 ఇచ్చాడు. మిగతావన్నీ ఇక్కడే తాగిస్తాడు. కొన్ని డబ్బులు అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ కూడా చెక్ పోస్ట్ దగ్గర, బస్తీ దగ్గర, అందులో పెట్టేసుకున్నాడు. బార్లో కూడా కొన్ని డబ్బులు దాచుకుంటాడు. నేను మీడియా పరంగా చెప్తున్నాను కదా, నాకు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మంది తెలుసు, సాలూరు కోటేశ్వర అందరూ కూడాను 20,000 రూపాయలు ఇచ్చారండి. టీం గుంటూరు కారం టీము 20,000 ఇచ్చారు. దాన్నే కొన్ని ఇంటిల్లో 1,00,000 అంటున్నాడు, కొన్ని ఇంటిల్లో 50,000 అంటున్నాడు, కొన్ని ఇంటిల్లో 5,000 అంటున్నాడు, కొన్ని ఇంటిల్లో 10,000 అంటున్నారు, కొన్ని ఇంటిల్లో వైజాగ్ సత్య దొబ్బేశాడు అంటున్నాడు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ వెళ్తే, ఇది మీ పెద్ద ఛానల్ కదా రెడ్ టీవీ, చాలా ఛానల్లో చెప్పాను, సుమన్ టీవీలో కావచ్చు, ఐ డ్రీమ్స్ లో కావచ్చు. ఇప్పుడు కుర్చీతాత మిమ్మల్ని చెప్పేస్తా అన్నాడు. అది అయిందా, అది అయిపోయినాక ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఆయనతో తీసాము అక్కడ ల్యాంకో హిల్స్ దగ్గర. అది కూడా మిలియన్స్ లో పోయింది. ఇలా నాతో తిరిగి ఆడు ఫేమస్ అయ్యాడు. అది అందరూ మీ అందరూ ఒప్పుకోవాల్సింది, మీకు కూడా తెలుసు, మీడియా ప్రముఖులందరికీ. ఆయనకి ఏంటంటే మహేష్ బాబు అట ఆ సినిమా ద్వారా 3 కోట్లు సంపాదించుకున్నాడట. వాడికి ఒక ఇల్లు నేను ఇప్పించారట జూబ్లీ హిల్స్ లో. మా ఇంటికి వచ్చి ఒక బయటకు అద్దాలు అది మూసేసాను కానీ ఇప్పుడు అద్దాలు కూడా పగలగొట్టి, అమ్మ నా బూతులు తిట్టి, గలీజుగా తిట్టేవాడు. ఇక్కడ ఈ రూమ్ లో ఇక్కడే పడుకునేవాడు, ఇక్కడే తినేవాడు, ఇక్కడే ఉండేవాడు. వాడు చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకుంటే వాడు సూటు బూట్లు వేసాడు. వాడిని బెంచ్ కార్లు ఎక్కించాను, ఆడి కార్లు ఎక్కించాను. అంతా మేము ఏది ఎంజాయ్ చేస్తే 5 స్టార్ హోటల్లో మాతో పాటు తినేవాడు. అంతా మేము చేస్తే ఇంకా నన్నే తిట్టాడండి. వాడి మీద నేను లక్షలు సంపాదించుకున్నానట. ఇప్పుడు ఆయన ఏమైనా నషీరుద్దీన్ షా, లేకపోతే ఓంపురియా, అమృష్ పురియా, లేకపోతే రాజనాల నాగభూషణమా, లేకపోతే కోట శ్రీనివాసరావా, లేకపోతే ఏంటి ఆయన ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేశాడా, లేకుంటే టీవీ సీరియల్లో చేశాడా, లేకపోతే ఏమైనా యాడ్లో థమ్స్అప్ క్లోజ్అప్ సంతూర్లో చేశాడా? ఆయనకి ఇన్కమ్ ఉంటే కదా నాకు లక్షల్లో రావడానికి. ఆయన మీ ఇంటి మీద ఎప్పుడు దాడి చేశాడు? అప్పుడే గుంటూరు కారం రిలీజ్ అయిపోయిన తర్వాత అద్దాలు పగలు కొట్టడం అన్ని. స్వాతి నాయుడు అందరూ ఉన్నారు ఆ టైంలో, ఉప్పల బాలు కూడా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఈ పలాని సినిమా నేను చేశాను, అందులో నా రెమ్యునేషన్ ఇంత లేదు, ఒకేసారి అనుకోవచ్చు. వాడికే మహా అయితే 1,000-2,000 చేతిలో పెట్టేవాళ్ళం. మాతో తిరిగి నన్నాలు 60,000-70,000 సంపాదించుకున్నాడు. వాడు తాగ్గా మిగిలిగా 33,000 రూపాయలు నేనే అలా ఆవిడకి వెళ్ళి చేతిలో పెట్టిన. నువ్వంతా మొత్తం తినిస్తా అవ్వదు, నువ్వు మీ ఆవిడకి కూడా కొంచెం. ఆయన్ని మరి ఎవరు పట్టించుకోవడం అంటే వాళ్ళ తప్పు కాదు. వాడు ఇట్లా తిడతాడు, బూతులు తిడతాడు, ఎవరు ఊరుకుంటే. ఒకసారి ఇట్లానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తుక్కు కొట్టారు. ముందు 2 పళ్ళు కూడా ఊడిపోయినాయి. బ్లడ్ కక్కున్నాడు. వాడికి నేనే హాస్పిటల్ తీసుకెళ్ళాను, క్యాన్సర్ అన్నారు గాంధీ హాస్పిటల్లో. అక్కడ నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అంతా నేనే చూసుకునేవాడిని, A to Z. వరంగల్ పారిపోయి వెళ్ళిపోయినాడు. నేనే ఒక కారు బుక్ చేసుకుని వెళ్ళి, అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో గొడవ పడ్డాడు కదా, ఏమైంది ఏంటి అని చెప్పి వరంగల్ వెళ్ళి మళ్ళీ కారులో తీసుకొచ్చారు. చాలా చేశాను నేను, ఒక ఫాదర్లా చూసుకున్నాను నేను. నా మీదే నిందలేసి, నా మీదే లక్షలు సంపాదిస్తున్నాడు. లక్షలు సంపాదించానంటే అవతల నువ్వు సినిమాలేం చేసి ఉండాలి, టీవీ సీరియల్ ఏం చేసి ఉండాలి, టీవీ షోలు ఏం చేసి ఉండాలి, లేకపోతే ఏమైనా యాడ్లు ఏం చేసి ఉండాలి. నువ్వేం చేసావు అసలు?
ఏదో నా పుణ్యానని ఆ సినిమాలో నీ డైలాగ్ పెట్టారు, నా పుణ్యానని షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసి 5,000 ఇచ్చారు. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే ఎంత ఇస్తారంటే 500, 1000 ఎంతకంటే ఏమి ఇస్తారు? అవతల నీకు సంపాదన ఉంటే కదా ఇవతల వాళ్ళ సంపాదన. అంతవరకు ఇప్పుడు నేను వదిలేసి 2 నెలలు అవుతుంది. 2 నెలలు నువ్వు ఎన్ని లక్షలు సంపాదించో చూపించి మీడియాకి వచ్చి. పావలా ఉండదు, 10 రూపాయలు ఉండదు సిగరెట్ కొనుక్కోవడానికి కూడాను. ఆడంటే బెగ్గరాడు. వాడేమో నన్ను బ్లేమ్ చేస్తాడు. బ్లేమ్ చేసినా జనాలు నమ్మాలి కదా. ఇలా తిట్టడం వల్ల నేను 2 సార్లు వేయించానండి లోపల. సెల్లో 2 సార్లు వేయించాను. ఫస్ట్ టైం డేట్ కూడా గుర్తుంది, జనవరి 24. జనవరి 24 వేయించిన. జనవరి 24 లోపల వేయించిన. తుక్కు కొట్టారు జూబ్లీ హిల్స్ పోలీసులు. అక్కడ బ్లడ్ కక్కుకున్నాడు. వాళ్ళే భయపడ్డారు, ఒక లాకప్ డెత్ అవుతాడేమని. మేము భయపడి వదిలేయండి, ఇంకా వాళ్ళ 3 కొడుకులు వచ్చి మా ఇంటి ముందు ధర్నా చేస్తారని అన్నాం. అప్పుడు నేను, ఉప్పల వాళ్ళు, స్వాతిని అడిగాం. ఇంకా మారుతాడు కదా అని చెప్పి అప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు. స్టేట్మెంట్లు ఏమన్నాడు, సారీ సార్, వైజాగ్ సత్య చాలా మంచోడు, దేవుడు, కాకపోతే నన్ను యూట్యూబర్స్ నాకు క్వార్టర్ తాగేసి తిడుతున్నారు సార్ అని అన్నాడు. మీరు అవన్నీ వినే ఉంటారు. అది అయిపోయినాక మళ్ళీ కొన్ని రోజులు ఆగింది కదా, గ్యాప్ ఇచ్చాడు కదా, ఫోన్లేరా బాబు అనుకుంటే మళ్ళీ మార్చి 5వ తారీఖున విపరీతంగా తిట్లు, జెండర్ డిస్క్రిమినేషన్ చేయడము, నన్ను దొంగ అని తిట్టడం అన్నీ చేస్తే మళ్ళీ లోపల వేయించాను. మళ్ళీ అంటే వాడు ఒక తేడాగాడు అంటున్నాడు, దానికి మీరు ఏం చెప్తారు? జెండర్ డిస్క్రిమినేషన్ అదే. ఇగోండి ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. వాడికి కోర్టుల చుట్టూ తిరగడమే లైఫ్ లాంగ్. ఇంకా మేము విన్నాము, వాడు ఒక తేడాగాడు, వాడికి పెళ్లి కూడా కాలేదు, బేవర్స్ నా కొడుకని తిడుతున్నాడు. అసలు వీడికి పిల్లలు ఎలా పుట్టారు చెప్ప? వీడు ఎప్పుడు మార్కెట్లో పడుకుంటాడు, బస్ స్టాండ్లో పడుకుంటాడు, 4 పిల్లలు నేను మగాడిని అంటాడు. వీడు ఎప్పుడు సంసారం చేసాడు పిల్లలతో, ఎప్పుడు పిల్లలు పుట్టారు? మగాడంటే ఏంటి? పిల్లాన్ని పిల్లల్ని పోషించుకోవాలి, ఒక ఇల్లు తీసుకోవాలి, అద్దె తీసుకోవాలి, కట్టుకోవాలి, వాడిని మగాడు అంటారు. పందులు కూడా సంసారం చేసి పిల్లలు కంటాయి, కుక్కలు కూడా కంటాయి, గుర్రాలు అన్నీ కంటాయి. ఓకేనా? సో అట్లాంటి ఎదవాడు. అలా తిట్టడం వల్ల 2 సార్లు వేసాను, కుమ్మించాను. ఆయనకు సిగ్గు రావడం లేదు. అడిగి ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఆమె మొగుడిని వదిలేసింది. ఎవరు? కుర్చితాతల వైఫ్. 20 ఏండ్లుగా పార్కుల్లో పండుకుంటాడు, ఆర్టిస్ట్ బస్ స్టాండ్ పండుకుంటాడు. ఆమె మీద కూడా చాలా వీడియోలు చేశాడు ఆయన. మా ఆవిడ చాలా దొంగది, డబ్బులు ఇస్తే ఉంచుతో, లేకపోతే తరిమి తన్నేస్తుంది. అసలు ఆడికి ఒక ఇల్లు అంటూ లేదండి అక్కడ. నాకు రహమత్ నగర్లో ఇల్లు ఉంది అంటాడు, కానీ అది వాళ్ళ కూతురు అద్దెకుంటుంది. కొడుకులు ఎక్కడెక్కడ ఉంటారనమాట. అటు హైదరాబాద్ అటు సైడ్, సిద్దిపేట, మల్కాజ్గిరి అటు సైడ్ ఉంటాడు. వాడికి ఒక ఇల్లు లేదు, వాకలు లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఆవిడేమో ఈ మధ్య నా మీద రెచ్చిపోతుంది. ఆమె కూతురు దగ్గర అడుక్కు తింటుంది, మొగుడిని రోడ్డు మీద వదిలేసింది. ఈ మధ్యన ఆవిడ రెచ్చిపోతుంది నా మీదకి. నా దగ్గరకు వస్తే నేను చెప్తా ఏంటందని. 33,000 రూపాయలు ఇచ్చాను, ఏం చేసిందా 33,000 రూపాయలు? 33,000 ఉన్నాయి కదా అని గుంటూరు కారం సినిమా రోజు ఆయన వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు 500 ఇవ్వు టికెట్ కంటే ఇవ్వలే. ఆమె ఎడంకాలతో నా ముందే తండింది. అప్పుడు నేను ఇచ్చా అన్నమాట 1000 రూపాయలు. నీకు నచ్చిన థియేటర్లో సినిమా చూసుకోరా అంటే అక్కడికి వెళ్ళాడు, చూసుకొని వచ్చాడు. ఆమె చాలా డబ్బు పిచ్చి. 20 ఏండ్లుగా ఆమె ఎక్కడుందండి? 20 ఏండ్లుగా ఆయన పార్కుల్లోనా, తర్వాత బస్ స్టాండ్లోనా పండుకున్నప్పుడు ఈమె ఎక్కడుంది? ఈ సతీ సావిత్రి అని నేను అడుగుతున్నాను. ఈ అనసూయ, ఈ సత్యభామ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇప్పుడు వచ్చేమో మా ఆయన చాలా మంచోడు, మా ఆయన చాలా మంచోడు అంటుంది. కొన్ని ఇంటర్లో ఏమంటుంది? ఆడు తాగుబోతాడు, నన్ను కొడతాడు, చంపుతాడు అంటుంది. ఆవిడే 2-3 రకాలుగా మాట్లాడుతుంది. ముందు మీ ఆయన్ని నువ్వు లైన్ చేసుకో అమ్మా. మీ ఆయనకి నువ్వు భోజనం పెట్టలేదు, మీ ఆయనకి నువ్వు బట్టలు ఇవ్వలేదు, మీ ఆయనకి కనీసం ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కూడా పెట్టలేదు. ఏమి నీ ఏజ్ ఏమి 80, 90, 100 కాదు కదా. మా అయితే ఒక 50, 55 ఉంటాయి. కష్టపడవచ్చు కదా, ఎక్కడైనా వెళ్ళి ఎంగిల్పేటలు కడుక్కోవచ్చు కదా, లేకపోతే ఎక్కడో ఏదో చేసుకోవచ్చు కదా, కూలి పని చేసుకొని భర్తను పెంచుకోవచ్చు కదా. భర్త పిచ్చోడు అంటున్నావు కదా. ఎందుకు కూతురు దగ్గర ఎందుకు అడుక్కు తింటున్నాను? కొడుకులు 3 ఉన్నారు, 3 చూడడం లేదని ఎందుకు అంటున్నారు? మీరు ఇట్లాంటి సైకోలు, శాడిస్టులు కాబట్టి కొడుకులు మిమ్మల్ని బయటికి తోసేస్తారు. మీరు మంచిగా ఉంటే బాగుండు. కోడలకి ఏమంటాడు? కోడలు ఎంత లావు ఉంటుందండి, ఆ కోడలు కట్ చేస్తే హైదరాబాద్ అంతా వస్తారండి అంటుంటాడు. ఆడవాళ్ళు ఎవడైనా టచ్ చేసాడా కుర్చీ మడత పెట్టి దెంగుతా అంటాడు. మరి ఈయన కొడుకు చేసింది ఏంటి? ఇలుచ్చగాడు బరిలక్కని ఎంత తిట్టాడు? మీ ఊరు వచ్చి నీ బొక్క పగలు దెంగుతానే లంజా అన్నాడు. స్వాతినడికి ఏమన్నాడు? అలాగే వీళ్ళందరినీ వదిలేండి. కేసీఆర్ కూతురు కవిత గారిని ఎన్ని బూతులు తిట్టాడండి. నువ్వు అసలు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నావు వాళ్ళు వచ్చాగా? నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు తిడతావు. చాలా దరిద్రుడండి వాడు, నిజంగా ఒక చీడ పురుగు లాంటి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ లాంటి కంట్రీలు అయితే ఇలాంటివన్నీ షూట్ చేసి చంపేయాలి. నిజంగానే చాలా నిష్ఠ దరిద్రుడు. అలా ఆవిడ అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు ఆవిడ ఎక్కడ కనబడలేదు. ఈ మధ్యన మీడియా ముందుకు వస్తుంది. ఆ మీడియా ముందుకి ఈ మధ్యన వస్తుంది ఏంటో. మరి ఇన్ని రోజులు మరి భర్త ఏమైపోయాడో తెలీదు, ఏ పార్కుల్లో పడుకుంటాడో తెలీదు, ఏ బస్ స్టాండ్లో పడుకున్నాడో తెలీదు, ఎక్కడ అడుగు తింటున్నాడో తెలీదు. మళ్ళీ ఈ మధ్య చెప్తున్నాడు నేను చాలా మటలు చేశాను అంటున్నాడు. ఏవేవో చెప్తున్నాడు అండి. అదండి కాదండి, ఇది భార్యలు వాళ్ళు ఇప్పుడు ఏదో ఉంది కదా సామెత, పురుషుడు విజయం వెనక ఆడది కంపల్సరీగా ఉంటుందని. అలాగే మగవాడి విజయం వెనక ఆడదై ఉంటుంది అంటారు కదా.
అదే మ్యాన్ సక్సెస్ వెనుక ఉంటుందని. అలాగే ఇలాగ మగవాడు పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి కూడా వెనకాతల ఒక ఆడది ఉంటుంది. ఆ ఆడది ఎవరో కాదు, కుర్చీ తాత వైఫ్. ఫైనల్ ఇప్పుడు మగవాడు ఇలాగ రోడ్ల మీద తిరిగి అడుక్కు తినే దుస్థితికి వచ్చాడంటే దానికి కారణం కూడా ఒక ఆడదయ్యే. ఆమె ఎవరో కాదు, కుర్చీ తాత వైఫ్. ఒక మాట, కుర్చీ తాత మరలా పద్దాకలా అంటే ప్రతిసారి మరలా మీ జోలికి వస్తా ఉంటే మీరు ఎన్ని వార్నింగ్ ఇచ్చినా సరే, అలా 2 సార్లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు, అయినా సరే ఆయన లెక్క చేయకుండా మిమ్మల్ని అబ్యూజింగ్ గా మాట్లాడటం అలా మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి ఫైనల్ గా ఆయన ఏం చేయబోతున్నారు మీరు? నేనేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదు. నేను వన్ మ్యాన్ ఆర్మీ. అలాగే మా టీం మొత్తం నాకు సపోర్ట్ చేస్తారు. స్వాతి నాయుడు అవ్వచ్చు, ఉప్పల్ బాల్ కావచ్చు, ఎవరిని చూడండి మీడియాలో నా మీద వాడు వచ్చిన ప్రతి ఒక్కరు వీడియో చేసి పెట్టారు. అది నటన స్టార్ కావచ్చు, అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, గుంటి నాగరాజు కావచ్చు, స్వాతి నాయుడు కావచ్చు, మా టీంలో ఎంతమంది ఉన్నారో అది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. ఈవెన్ లల్లి కూడా అందరూ వాడినే తిడుతున్నారు. అలాగే విజయ్ ముజురాజు కావచ్చు, విజ్జు గౌడ్ కావచ్చు, లేకపోతే యాంకర్ చందు కావచ్చు, నాకు నా టీం సపోర్ట్ ఉందండి. సపోర్ట్ ఉన్నంత వరకు ఎవడు ఏం పీకలేడు. అర్థమవుతుందా? వాడు ఏమీ నాకు పీకలేడు. వాడు పిచ్చుకోకలాగా అరుచుకోవడం తప్పితే ఏం చేయలేడు. ఇంకోసారి అరిసినట్టే మళ్ళీ లోపల వేసి కుమ్మిస్తా. ఇంకా అవసరమైతే చంచల్గూడ జైలుకి పంపిస్తే ఇదిగోండి ఎఫ్ఐఆర్. ఇందులో ఏం రాశారు కూడా నేను చదువుతాను. ఎఫ్ఐఆర్లో 294B 506 509 IPC అని ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాగా నిన్ను థ్రెటన్ చేశాడు, బెదిరించాడు, ఆడవాళ్ళ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడని నేను స్వాతి నాయుడు కంబైన్డ్గా ఇచ్చాం కంప్లైంట్. వాళ్ళు అట్లా అని చెప్పారు. నాకు అంత డీటెయిల్గా తెలియదు సెక్షన్స్ కోసం. వాడికి కోర్టు నుండి కూడా పిలిపి వస్తుంది. వాడు తిరగాలి, ఇంకా హైకోర్టులు అన్ని కోర్టులు తిరగాలి. వాడు ఏం తిరుగుతాడు? వాడికి ఆటోకే 10 రూపాయలు ఉండదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో కుర్చీ తాత. మా టీం ఉంది, ఉప్పలబాల్ టీం ఉంది, మేము అందరూ ఉన్నాం. రాకేష్ మాస్టర్ వైపు, స్వాతి నాయుడు, మాదంతా ఒక టీము. నువ్వు మాలాంటి వాళ్ళతో మంచిగుంటే మేము ఏదైనా ఈవెంట్కి తీసుకెళ్తాం, నీకు భోజనం పెడతాం, బట్టలు పెడతాం. మమ్మల్ని తిడితే నీకు ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? నన్ను తిట్టినాక 2 సార్లు సెల్లోకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఆ పార్క్ దగ్గర వెళ్ళి పండుకుంటున్నాడు. నీకు ఏం వస్తుందిరా లుచ్చాగా? మమ్మల్ని తిడితే నీకు ఏం వస్తుందిరా? మళ్ళీ మేమే కుర్చీ మడత పెడతాం. ఎవ్వరు పీకలేరు అని పీకి చూపించాం కదా. మీరేం చెప్తారా కుర్చీ తాత గురించి? ఏం చెప్పను, ఆయన్ని నేనేం అనలేదు అసలు. జస్ట్ సత్యకి ఈత గొడవ అయితే నేను నిజం మాట్లాడినా. అవును సత్య చెప్పేది నిజమే, తాత ఇట్లాగా అని నేను చెప్పా, అంతే తప్ప నేను తాతని ఏం అనలేదు కదా. నా గురించి అసలు చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. అదే 100 రూపాయలకి అది ఇది అంటున్నారంట. ఎంత మాత్రం మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాల, షాక్ అయింది. వేరే వాళ్ళు నాకు వీడియోలు పంపిస్తుంటే నేను చూసాను. సర్లే పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటున్నాడు అని వదిలేసి ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇంకా చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా నాకు బాధ అనిపించింది. సత్య ఏంటి వీడియో అంటే మళ్ళా మనం కేసు పెడదాం అని చెప్పేసి మళ్ళా సెకండ్ టైం పెట్టినాం. అయినా వాడికి బుద్ధి లేదు. ఇది ఎప్పుడైనా వల్గర్ బిహేవ్ చేయడం జరిగిందా? ఇక్కడ ఉన్నప్పుడే ఒకసారి వల్గర్ గా బిహేవ్ చేశాడు. అంటే ఇట్లా స్లీవ్లెస్ వేసుకుని కూర్చుంటే ఇట్లా అంటున్నాడు. తాత ఒక్క నిమిషం. అప్పుడు సత్య వాష్రూమ్కి వెళ్ళాడు. తాత ఒక్క నిమిషం ఉండని లేసి మళ్ళీ నేను అటు జరిగి కూర్చున్నా. ఎందుకు ఇట్లా అని చెప్పేసి మేము ఎంత బాగా చూసుకున్నాం అతన్ని. ఫుడ్ పెడుతుండే, తన డ్రెస్ బాగోదు, ఏం బాగోదు, అయినా కూడా బెగ్గరగా ఎప్పుడు చూడలే. ఇంట్లో మనిషి లాగానే చూసాము. ఇక్కడ అంతా చిమ్మేసేవాడు ఫుడ్ తిని. మళ్ళా క్లీన్ చేసుకునే వాళ్ళము, పక్కేసి పడుకోబెట్టేది. ఆయన ఎప్పుడు దగ్గుతూ ఉంటాడు. ఇప్పుడు మరి మనకి కూడా అంటుకుంటది కదా. ఆయన కూడా సర్లే పోన్లే అని చెప్పేసి చక్కగా కలిసి వీడియోలు చేసేది. ఎంతో పేమెంట్లు డబ్బులు ఇప్పించేది. అసలు అతనికి సూటు బూటు వేసి కార్లో ఇట్లా ఓపెన్ టాప్ లో తిప్పి ఎన్నో చేశాడు సత్య. ఆయన ఏమంటున్నా అంటే సత్య నా దగ్గర నన్ను వాడుకొని కొన్ని లక్షలు సంపాదించాడు అంటున్నాడు. దానికి ఏమంటావు? సరే, ఇప్పుడు మరి సత్య వదిలేశాడు కదా. ఇప్పుడు మరి ఆయన ఫేమ్ ఉంది కదా. మరి ఇప్పుడు ఆయన ఎన్ని లక్షలు సంపాదించుకున్నారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు షూటింగ్స్ కావాలి అనుకుంటున్నా. ఆయన చెప్పాడు అనుకో అట్లా. ఇప్పుడు నేను ఎంత ఒప్పుకున్నానో అంత నేను తీసుకుంటా. ఈయనని కదా ఎవరైనా. ఇంకా తర్వాత గురించి నాకు అవసరం. ఇప్పుడు నేను 10,000 నాకు ఇస్తున్నప్పుడు ఓకే, నేను 10,000కి ఓకే చెప్పాను కదా. అట్లా అంటున్నా నేను. ఇప్పుడు మధ్య వ్యక్తి లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది షూటింగ్స్? అది సమ్ టైమ్స్ అట్లా కూడా అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఎంత బిజీ ఉండి ఏం షూటింగ్స్ కానీ సత్యతో కలిసి ఉన్నప్పుడు అయితే రోజు షూటింగ్స్ చేసుకునేవాడు. అట్లా నేను అంటున్నా. ఎంత ఇస్తారు అంత ఇస్తారు కదా. వాళ్ళ వైఫ్ కి కూడా ఇచ్చాడు, తాతకు కూడా ఇచ్చాడు. తిన సొంత డబ్బులతోనే మందుకొని ఇచ్చేవాడు. ఇప్పుడు తిన సొంత డబ్బులతోనే మనకి చాలా ఖర్చు పెడతాడు కదా అప్పుడప్పుడు. ఏదైనా ఈ రోజు రూపాయి వచ్చిందా సరే, షూటింగ్ వచ్చిన రోజు ఉంటే షూటింగ్ రాని రోజు కూడా ఉంటది. అయినా తను అలా ఏం పట్టించుకోడు. అరే మన దగ్గరకు వచ్చారని, తన దగ్గర లక్షలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఉన్న దాంట్లోనే మంచిగా చూసుకుంటాడు వచ్చిన వాళ్ళకైతే. అంతవరకు అయితే నాకు తెలుసు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరేం చెప్తారా ఆయన గురించి? అంటే ఆయన గురించి తక్కువ అండి. అందరూ బ్యాడ్ అంటే నన్ను ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వమన్నారు కానీ నేను ఇవ్వనన్నా. నాకు వద్దు, అందరితోటి మీరు ఇచ్చుకోను కానీ నేను మాత్రం ఇవ్వను అన్నాను. ఆయన గురించి నాకు పెద్ద తెలియదు. అందరూ చెప్తారు ఇలా బ్యాడ్ అని, కానీ నేను ఇంటర్వ్యూలు అయితే ఇవ్వలేదు. ఓకే అండి.